హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రేపు ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రికి హంసవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. 6వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహన సేవ ఉంటుంది. 7వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 8వ తేదీ ఉదయం మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహనంపై ఊరేగుతారు. 9వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవలు భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు. 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం ఉంటుంది. 11వ తేదీ ఉదయం రథోత్సవం నిర్వహించగా రాత్రికి అశ్వవాహనంపై ఊరేగింపు ఉంటుంది. 12వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఇక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరువీధుల్లో భక్తుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. మలయప్ప స్వామి ప్రతిరోజు ఉదయం రాత్రి 2 వాహన సేవల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడోత్సవం రోజున ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకల్ని రద్దు చేశారు. వెల్లువలా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.